మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మన తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి బురకాయలకోట సమీపంలో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాల వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు ఇక్కడికి రావడం అయితే జరిగింది. అదేవిధంగా విద్యార్థులతో కలిసి ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగినటువంటి సందర్భం అయితే మనకి చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. సార్, మనకి ఇక్కడ స్కూల్కి సంబంధించినటువంటి వీరు ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు ఇక్కడ ఏమడిగారు సార్ తమరిని? లోకేష్ బాబు గారు తీసుకున్న శాఖ విద్యాశాఖ ఏదైతే ఉందో ఈ సంవత్సరంలోనే దాదాపుగా 18 నుంచి 19% గవర్నమెంట్ స్కూల్లో స్ట్రెంత్ పెరిగిందంటే దానికి ఏమనేది మాకు తెలుస్తుంది. తరచుగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో భాగంగా మనము ఏదైతే మోడల్ స్కూల్ మొలకల్చేరు మోడల్ స్కూల్ సందర్శించినామో ఆ రోజు కూడా చూశారు మీరు. వాళ్ళకు కావాల్సిన కొన్ని ఏవి కాంపౌండ్ వాల్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఇట్లాంటి చిన్న గ్రౌండ్లు కావచ్చు. ఈరోజు కూడా ఈ స్కూల్కి వస్తుంటే చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే ఈరోజు చిన్న ఇరుకుగా కనీస సదుపాయాలు లేకుండా, ఒక గ్రౌండ్ లేకుండా, పిల్లలకి యాక్టివిటీస్ లేకుండా, ఒక క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా ఉన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో 1000-1200 మంది స్టూడెంట్స్ ఉంటున్నారు. కానీ ఈరోజు ఇన్ని ఫెసిలిటీస్ దాదాపుగా 20 ఎకరాల ప్రాంగణం ఉన్న పెద్ద బిల్డింగ్స్ కానీ, వాళ్ళ హాస్టల్ ఫెసిలిటీ కానీ ఈ స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూళ్ళకు ఏమాత్రం తీసుకోకూడదని, గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మంచి నాణ్యమైన విద్య ఉందని, గవర్నమెంట్ స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించండి అని ఏ రోజైతే మన యువనాయకులు నారా లోకేష్ బాబు గారు పదే చెప్తున్నారు. దానికి నిదర్శనం, దానికి తగినట్టు ఇక్కడున్న స్టాఫ్, క్వాలిఫైడ్ టీచర్స్, ఇక్కడున్న ఉపాధ్యాయుల కృషి చాలా అభినందనీయం, చాలా సంతోషకరమైనది. ముఖ్యంగా స్టూడెంట్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ఏమాత్రం వాళ్ళకు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే పిల్లలు మాట్లాడుతున్నారో ఇంగ్లీష్ కూడా వాళ్ళు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ అంటే అది నిజంగా చాలా సంతోషం. నిజంగా ఈ ఉపాధ్యాయులకైతే వీఆర్ వెరీ హ్యాపీ టు కేమ్ హియర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు ఫర్ యువర్ సపోర్ట్ ఆర్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ విచ్ వీఆర్ గివింగ్ టు ద చిల్డ్రన్. దట్ ఈస్ వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఆల్. జూనియర్ ఇంటర్లో సిఈసికి ఒక 30 సీట్స్ వేకెన్సీ ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపాల్ గారు. దానికి ఎవరైనా ఉన్నా కూడా మన పిల్లలు జాయిన్ చేయించండి, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకోండి అని చెప్పి ఈ మీడియా పరంగా వాళ్ళందరికీ. సార్, ముఖ్యంగా ఇప్పుడు 79 సంవత్సరాల ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఈ యొక్క వేడుకలను తంబళ్లపల్లి నియోజకవర్గం బురకాయలకోటలో సమీపంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలోనే ఎందుకు చేయాలనిపించింది? ఆ కార్యక్రమానికి గురించి ముఖ్య ఉద్దేశం ఏదన్నా ఉందా? ఖచ్చితంగా దీని వెనక చాలా పెద్ద ముఖ్య ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చింది, 78 సంవత్సరాలు అయిపోయింది, 79 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నాం. కానీ ఏ రోజైతే మన అంబేద్కర్ గారు ఆ రోజు ఆశించినారో బిలో పావర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళు కూడా అబో పావర్టీ లైన్కి వచ్చి మన దేశాన్ని మొట్టమొదటి స్థానంలో ప్రపంచంలో నిలపాలనేదే మన పెద్దల ఆశయం. ఆశయం నెరవేర్చాలంటే ఒక విద్య ఒక్కటే, ఒక నాణ్యమైన విద్య ఒక్కటే, ఆ విద్యతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈరోజు మీరు ఒకసారి చూసుకున్నారంటే ఎక్కువ 79 సంవత్సరాల నుంచి నాకు తెలియగినాయి, గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ప్రపంచంలోని హైదరాబాదును టెక్నాలజీ పరంగా ఒక సాఫ్ట్వేర్ హబ్గా ఏర్పాటు చేసి ఈ ఆంధ్రప్రదేశ్లో మన 96 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఈ 30 సంవత్సరాల దీంట్లో కొన్ని లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినారు, కొన్ని లక్షల ఉద్యోగాలు కల్పించినారు. ఇట్లా ప్రతి ఒక్క దాంట్లోన ఈరోజు ప్రతి ఇంట్లోన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. ప్రతి ఇంట్లోన ఈరోజు నెలకి జీతం తీసుకొచ్చే పిల్లలు 1-2 లక్షల రూపాయలు ఉండాలంటే అది ప్రైవేటా గవర్నమెంటా అని కాకుండా అందరూ గవర్నమెంట్ ఉద్యోగం వైపే మళ్ళీ నిరుద్యోగాన్ని పెంచకూడదని చెప్పి ఆ రోజు ఆయన చేసిన కృషి ఈరోజు మీ ముందర అందరూ చూపిస్తాము. మేము కూడా
నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసినాను. నేను కూడా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ గవర్నమెంట్ సీట్ చదువుకున్నాను. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైన ఎడ్యుకేషన్ ఉంటుంది. వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి ఇక్కడున్న స్టాఫ్ని, ఇక్కడున్న పేరెంట్స్ని, ఇక్కడున్న పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఈ గవర్నమెంట్ స్కూల్స్ని విజిట్ చేయడం జరుగుతుంది. దాంట్లోనే ముఖ్యంగా ఏవైతే ఈ సోషల్ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఈ స్కూల్స్లో ముఖ్యంగా ఇక్కడ రెసిడెన్షియల్ ఉంటుంది. ఇప్పుడు జెడ్పీ హై స్కూల్లో వాళ్ళు మధ్యాహ్నం భోజనం మాత్రమే ఉంటుంది. కానీ మీరు ఒకసారి చూసుకుంటే ఈ బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో కానీ, ఈ సొసైటీ స్కూల్స్లో కానీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో కానీ రెసిడెన్షియల్ అండ్ ఇంగ్లీష్ మీడియం బోత్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు చదువుకు ఎటువంటి ఇబ్బంది కాకుండా క్వాలిఫైడ్ టీచర్ ఉండడం వలన, నాణ్యమైన విద్య అందించడం వలన మంచి పౌరులుగా తీర్చడమే కాదు, ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఈరోజు మీరు చూస్తే మొన్న మోడల్ స్కూల్ చూసినారు. మోడల్ స్కూల్లో మీరు చూసినారు 500 పైచీలకు మార్కులు వచ్చిన వాళ్ళు మోడల్ స్కూల్లో దాదాపు 50 మంది ఉన్నారు. అట్లనే ఇంటర్మీడియట్లో 900 పైన వచ్చిన వాళ్ళు దాదాపుగా 10-12 మంది ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా రావడం జరిగింది. ఇవన్నీ చెప్పాలనే ఈరోజు మేడం గారు చెప్పినట్లు ఇక్కడ కూడా 10% వచ్చిందంట, 10th క్లాస్ 10%. అట్ ద సేమ్ టైం 500 పైన వచ్చిన వాళ్ళు 30 మంది ఉన్నారు. 900 పైన వచ్చిన వాళ్ళు 10-12 మంది పిల్లలు ఉన్నారంటే హైయెస్ట్ మార్క్స్ 954. ఎక్కడ తగ్గింది? ఈరోజు చెప్తున్నారు, నారాయణ అంటారు, చైతన్య అంటారు, ఇవన్నీ ఇదికి ఒక స్కూల్ పుట్టుకొచ్చిన యా స్కూల్లో యా కాలేజీలో ఉంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, యా కాలేజీలో ఉంది. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు ఎండకు 4 గంటలైనా వీళ్ళు ఉంటారు. వీళ్ళకి ఆ స్ట్రెంత్ ఉంది. ఎందుకంటే ఆ స్ట్రెంత్ ఆ ఫుడ్ మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మంచి మంచి ఫుడ్ ఇస్తున్నాం. ఈరోజు 4 గంటలైనా ఎవరు కూడా ఏమాత్రం డీలా పడకుండా ఉండారు. అదే మీరు ప్రైవేట్ స్కూల్లో చూడండి, అది ఉండదు. ఎందుకంటే వాళ్ళకు నాణ్యమైన ఫుడ్డు లేదు. ఇంకొకటి ఏమంటే ఎక్సర్సైజెస్ లేవు. ఇప్పుడు ఈ పిల్లలకి ఎక్సర్సైజ్, ఇప్పుడు డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు ఎంత ముచ్చటగా ఉంది. ఇక్కడ నిలబడుకోవడం కానీ, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ కానీ. ఈరోజు 20 ఎకరాల ఒక గ్రౌండ్, 20 ఎకరాల్లో ఉన్న ఈ స్కూల్ అంటే ఎంత పెద్ద స్కూల్ చెప్పండి. ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ అయినా ఇంత పెద్ద ప్రాంగణంలో ఉందా, ఇంత ఏరియాలో ఉందా? ఒక్కసారి ఇది కూడా పేరెంట్స్ ఆలోచించి, మీకు నాణ్యమైన విద్య కావాలన్నా, మీ పిల్లలు రేపు కష్ట నష్టానికి కానీ దేనికైనా ఓర్చుకొని ఎదగాలన్నా, రేపు జీవితంలో ముందరకు పోవాలన్నా, దేనికైనా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివించండి. మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మీడియా పరంగా వాళ్ళకి సందేశం ఇస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. టీచర్స్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ చిన్నారులకు అందరికీ నా వందనములు. ఇండిపెండెన్స్ డే అంటే మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నుంచి ఫ్రీ అయిన రోజు. మన పూర్వీకులు ఎంతోమంది సర్దార్ వల్లభాయ్ పటేల్, బాలగంగాధర్ తిలక్, భగత్ సింగ్, వీళ్ళందరూ సమిష్టిగా, ఎందుకు చెప్తున్నా అంటే ఏది సాధించాలన్నా ఒక యూనిటీ ముఖ్యం. యూనిటీ ఉన్న రోజే మనం ఏదైనా సాధించగలం.